భూస్వాములు ఇచ్చిన ప్రైవేట్ భూమి ఎవరికి ఇచ్చినారు? వినోబాబు గారికి ఇచ్చినారు. ఆయన ఎవరి కోసం తీసుకున్నారు? ఇది పేదల కోసం తీసుకున్న రాష్ట్ర సమితి ఆధ్వర్యంలో మా రాష్ట్ర పార్టీ పిలిపించింది భూ పోరాటానికి. రాష్ట్రంలో ఎందుకు పిలిపించిందంటే 8.5 సంవత్సరాల నుంచి పేదలు ఆశించిన ఈ డబుల్ బెడ్రూమ్ ఇల్లు రాని కారణంగా పార్టీ పిలిపివ్వడం జరిగింది. అందులో భాగంగా ఇక్కడ రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్ మెట్టు మండలంలో ఈ పాపాయగూడలో గత నెల 22వ తారీఖు నాడు మా రాష్ట్ర రథసారథి మాజీ శాసనసభ్యులైనటువంటి కూనంనేని సాంబశివరావు గారితో జెండా నాటి ఈ భూ పోరాటాన్ని ప్రారంభించాం. ఇందులో పేదలు, నిరుపేదలు, స్థలాలు లేనటువంటి ఇండ్లు కిరాయిలు కట్టుకోలేనటువంటి నిరుపేదలు ఇక్కడ ఈ భూ పోరాటంలో పాల్గొంటూ ఉన్నారు. వాళ్ళు నిజంగా చలికి, ఇక్కడ ఆకలికి, మంచినీళ్లకు పోలీసులు, రెవెన్యూ అధికారులు ఎన్ని ఇబ్బందులు పెట్టినా పాములకు, తేళ్లకు ఈ అడవిలో కష్టాలు పడుతున్నారు ఇంత స్థలం కోసం. కానీ ఈ ప్రభుత్వాలు కనికరించడం లేదు. ఏదేమైనా ఇవాళ ఈ భూదాన భూమి ప్రభుత్వము నిజంగా ఒక సెక్యూరిటీ కల్పించాలి తప్ప ఇది పేదలకు సంబంధించిన భూమి కానీ ఇవాళ ప్రైవేట్ భూమి కాదు, ప్రభుత్వ భూమి కూడా కాదు. కాబట్టి పేదలకు సంబంధించిన దానం అడుక్కున్న భూస్వామి దగ్గర దానం అడుక్కున్న భూమి ప్రజలకు దక్కాలి తప్ప ఎవడో ల్యాండ్ గ్రాబర్స్, రియల్ ఎస్టేట్ వ్యాపారస్తులు కబ్జా చేయడాన్ని మేము కమ్యూనిస్ట్ పార్టీగా తీవ్రంగా వ్యతిరేకించడం కాదు, 12 ఏళ్ల నుంచి ఈ భూమిని కాపాడుతున్నాం. ఇప్పుడు న్యాయ పోరాటం హైకోర్టులో కూడా దీని మీద స్టేటస్ కో ఉంది. పోలీసులు రావడానికి వీలు లేదు. మేము కూడా కేసులో ఇంప్లీడ్ అయినాం. ఈ ప్రజల తరఫున, పేదల తరఫున మేము కూడా కేసులో ఇంప్లీడ్ అయినాం. మేము న్యాయ పోరాటం కూడా చేస్తున్నాం. పోలీసు వాళ్ళు కానీ ఇవాళ ఈ వందల కోట్ల రూపాయల విలువైన భూమిని అక్రమార్కులు కొంతమంది కబ్జాలు చేసి మేము దోచుకొని తింటామంటే మేము ఊరుకునే ప్రసక్తి లేదు. ఈ ఎట్టి పరిస్థితుల్లో పేదలు దక్కేంత వరకు ఎన్ని కేసులైనా, ఎంతమంది జైల్లో పెట్టినా మిలిటెంట్ పోరాటాలు చేస్తాం. గజం భూమిని కూడా ఇక్కడ ఎవరికి కూడా దక్కకుండా పేదలకు దీన్ని అంకితం చేసేంత వరకు మేము పోరాటాలు చేస్తాం. అందుకు మా రిక్వెస్ట్ ఏంటంటే ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని మేము విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. ఎందుకంటే ఇది భూదాన భూమి కాబట్టి మీరు కోర్టు తీర్పు అది పరిష్కారం 18 కేసులు ఉన్నాయి. ఇందులో ఈ 18 కేసులు పరిష్కారం ఇది భూదాన భూమా, ప్రైవేటు భూమా, ఏ భూమి అనేది తేలినంత వరకు ఇక్కడ నివాసం ఉంటారు. ఈ ప్రజలు ఇక్కడనే వండుకుంటారు, ఇక్కడనే తింటారు. వీళ్ళు కనీస సౌకర్యాలు, మంచినీళ్ళు, ఇక్కడ స్థానిక ప్రజాప్రతినిధి కానీ, మున్సిపాలిటీ కానీ, స్థానిక ఎమ్మెల్యే కానీ, ఎంపీ కానీ, ఈ రాష్ట్ర ప్రభుత్వం కానీ వీళ్లకు 10,000 మంది ఇక్కడ నివాసం ఉంటున్న సముదాయంలో మీరు వసతులు కల్పించండి, మొబైల్ బాత్రూమ్ కల్పించండి. మహిళలు చాలా ఆత్మగౌరవంతో కూడుకున్నటువంటి సమస్య. బాత్రూమ్ పోవడానికి చాలా అవస్థలు పడుతూ ఉన్నారు. పక్క పొలాలలో ఎవరికి కూడా రాణిస్తలేరు. మంచినీళ్ళకి ఇబ్బంది పడుతూ ఉన్నారు. కాబట్టి వాళ్ళకు మౌలిక వసతులు మీ హక్కుగా ఈ ప్రజలు వీళ్ళందరూ ఓట్లు వేస్తేనే మీరు ప్రభుత్వాలకు వచ్చారు. కాబట్టి వీళ్ళకు విధిగా మీరు బాధ్యతాయుతంగా వీళ్ళకి అన్ని మౌలిక సౌకర్యాలు కల్పించి మేము ఈ భూమి పరిష్కారం హైకోర్టు వాడి కోసం నిలబడ్డాం మేము. అందువలన ముఖ్యమంత్రి గారు సానుకూలంగా ఆలోచన చేయండి. అదేవిధంగా మంత్రి వర్గంలో ఉన్నటువంటి దీనికి సంబంధిత మంత్రులందరూ కూడా జాగ్రత్తగా ఆలోచన చేయండి. పేదవాడికి అన్యాయం జరగకుండా భూమి ఇవ్వండి. ఆ విధంగా మేము మీకు సహకారం అందిస్తున్నాం. అదే పద్ధతుల్లో రాష్ట్రంలో ఎక్కడ ఇటువంటి సమస్యలు ఉన్నా కూడా ఇవ్వాల్సిన బాధ్యత మీ పైన ఉందని తెలియజేస్తూ, గతంలో ఈ హైదరాబాద్ నగరంలో ఉన్నటువంటి చుట్టుపక్కల ప్రతి గ్రామం కూడా వెలిసినటువంటి రావినారాయణ రెడ్డి నగర్ కానీ, లేకపోతే గుజ్జుల సరళాదేవి పేరుతో ఉన్నటువంటి మగ్దూమ్ మొహిద్దీన్ గారి పేరుతో ఉన్నటువంటి, నల్లమల గిరిప్రసాద్ పేరుతో ఉన్నటువంటి అనేక కాలనీలు ఉన్నాయి. అవన్నీ కూడా అప్పుడున్న ప్రభుత్వాలు పేదవాళ్ళుగా ఉంటే వాళ్ళకి అవన్నీ అర్థం చేసుకుని పేదవాడి క్రమంలో వాటిని క్రమబద్ధీకరించి వాళ్ళందరికీ భూమి పంపిణీ చేసి పట్టాలు ఇచ్చి ఇళ్ళు కూడా కట్టుకోవడానికి సహాయం చేశారు గత ప్రభుత్వాలు. అదే పద్ధతుల్లో ఇవాళ బీఆర్ఎస్ ప్రభుత్వం కూడా ఆ పద్ధతుల్లో సహాయం చేయమని చెప్పి మేము కోరుతూ ఉన్నాం. ఎందుకంటే లేకపోతే ఈ స్థలం అంతా కొట్టేస్తారు. ఇది ఇక్కడే కాదు, రాష్ట్రంలో కానీ దేశంలో కానీ ఇటువంటి భూ పోరాటాలు ఎప్పుడు జరిపినా కమ్యూనిస్ట్ పార్టీ మా సొంత స్వార్థం కోసం మేము చేయం. పేదవాళ్ళ కోసమే మేము చేస్తాం. పోరాటం మేము చేస్తాం. న్యాయం మీరు చేయండి. ప్రభుత్వంలో మీరున్నారు, మేము ప్రజల్లో ఉన్నాం. మీరు కూడా ప్రజల ద్వారా గెలిచారు. కానీ శాసిస్తుంది మీరు. శాసనం సరిగా ఉండాలని మేము ప్రజల తరపున మా గొంతిప్పి వినిపిస్తుంది మేము. మా